ప్రతి ఒక్కరికి అన్నప్రాసన చేయడము, గర్భోత్సవ శ్రీమంతం చేయడము జరుగుతుంది. వారికి పోషకాహారం గురించి చక్కటి విలువలు పోషకాహారం దేంట్లో ఉంటాయనే విషయం కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ విషయం తెలిస్తే అందరూ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, గర్భవతుల బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలా, వారు ఏ విధంగా ఉండాలి, గర్భం దాచిన వెంటనే మన అంగన్వాడీ కేంద్రంలో నమోదైన వెంటనే మరి ఏమేమి పదార్థాలు ఇవ్వాలి, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలని ఆరోగ్యలక్ష్మి ద్వారా మనం వాళ్ళకు ఒక పూట భోజనం కూడా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ఇంకా హైలైట్ చేయడానికి ప్రతి ఒక్క గర్భవతిని, ప్రతి ఒక్క బాలింతను, ప్రతి ఒక్క పిల్లల తల్లులను కూడా పిలిచి ఈ కార్యక్రమం ప్రతిరోజు ఒక్కొక్క సెంటర్లో జరిపి వారికి తల్లులకు అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు సీతారాం సెక్టర్లో సెక్టర్ లెవెల్లో కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వీళ్ళు 65 సంవత్సరాల నిండిన మన టీచర్లకు అండర్ వినెంట్ వచ్చింది. కాబట్టి ఈ మన సీతారాం సెక్టర్లో 5 మంది టీచర్లు, 2 ఆగారు 65 ఏళ్ళు నిండిపోయి వారు 40 ఏళ్ళ నుంచి కార్యక్రమాలు సేవలు అందించారు. వారికి ఇప్పుడు రిటైర్మెంట్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మన అందరి తరఫున వాళ్ళ ఇప్పుడు ఏమంటారు రిటైర్మెంట్ తర్వాత 5 ఆరోగ్యాలతో అక్షరాలతో పిల్లలతో మనోళ్ళతో హాయిగా ఉండాలని కోరుకుంటూ మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జరపడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 లాస్ట్ ఎండింగ్ వరకు పోషణ మాసం అనే కార్యక్రమాలు ప్రతి సెంటర్లో మేము జరుపుకుంటాము. అదేవిధంగా ప్రతి సెంటర్లో జరుపుకొని ఈరోజు సెక్టార్ వైజ్ ఒక్క దగ్గర టీచర్స్ వాళ్ళు అందరూ కలిసి పెద్ద మొత్తంలో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క గర్భవతికి, బాలింతకు, చిన్నపిల్లలకు పోషకాహార విలువల గురించి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి మారుమూల ఎక్కడైనా అంగన్వాడీ కేంద్రం ఉన్నా కూడా ఎక్కడ మారుమూల కేంద్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్త్రీలకు, గర్భవతులకు, బాలింతలకు పోషకాహార విలువల గురించి తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈరోజు ఆ కార్యక్రమం జరపడం జరిగింది. శ్రీమంతాలు చేయడం, అన్నప్రాసన చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క పిల్లలకు కూడా అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి వచ్చే పిల్లలకు, తల్లులకు ఎలాంటి ఆహార పదార్థాలు పెడితే బాగుంటుందని వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. మా దగ్గర ఇచ్చే బాలామృతం ఉంటుంది. బాలామృతం యొక్క విలువల గురించి చెప్పడం జరిగింది. 6 నెలల నుంచి 3 సంవత్సరాలకు ప్రతి నెల మేము గుడ్లు, బాలామృతం ఇస్తాము. వారికి ఆ బాలామృతంతో ఏ విధంగా ఆహార పదార్థాలు చేసి పిల్లలకు పెడితే వాళ్ళు ఏ విధంగా తింటారు అనే ఉద్దేశంతో అది కూడా చెప్పడం జరిగింది. అదే దీంట్లోనే భాగంగా మా యొక్క టీచర్లు 5 మంది టీచర్లు, ఇంకా 2 ఆయాలు, వాళ్ళకు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసిండ్రు. వాళ్ళకి ఇప్పుడు 65 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకు కూడా సన్మానం చేయడం జరిగింది.